రివ్యూ వార్. నేనేం చేసా తప్పు? మీరు చూపించిన సినిమాలోనే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చకపోతే దానికి కేసు పెడతారా? కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చిందిలే, నేను చూసుకుంటా, ఏం జరుగుతుందో చూద్దాం అంటున్న బార్బెల్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, హలో ఆల్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అబౌట్ బార్బెల్ ద రివ్యూవర్ అండ్ ద ఫైట్ బిట్వీన్ బార్బెల్ అండ్ నాగవంశీ గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు ఏవైతే మనకి మొన్న రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలు కానీ, దాని ముందు నాగవంశీ గారు, ఎస్పెషల్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే నాగవంశీ గారి సినిమాలు, ప్రొడక్ట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు గురించి బార్బెల్ తన ఓన్ రివ్యూ మీద యాక్టర్స్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ తక్కువ చేస్తూ మాట్లాడి ఒక రివ్యూస్, తన పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది ప్రతి సినిమాకి. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూస్ గురించి మాట్లాడదాం. అండ్ యాక్చువల్గా ఏం జరిగిందో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నేను బార్బెల్ ఒక మాటలు వింటే, నేను కింగ్డమ్కి కానీ, లేకపోతే నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన ఏ సినిమాకి కానీ, లేకపోతే నేను టిల్లు స్క్వేర్కి, మ్యాడ్ స్క్వేర్కి, వీటికి నాకు నచ్చింది సినిమా, నేను పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను. లక్కీ భాస్కర్కి సూపర్ ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ రివ్యూ ఇచ్చాను. కానీ కింగ్డమ్ నాకు నచ్చలేదు. సో డబ్బులు పెట్టుకుని నేను సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా గురించి మాట్లాడే రైట్ నాకు ఉంటుంది. సినిమా గురించి హానెస్ట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా యొక్క పాయింట్ మాట్లాడే రైట్ నాకు ఉంటుంది అంటున్న బార్బెల్. సో దాంతోపాటు నాగవంశీ గారు ఆల్రెడీ అనగనగా ఒక రాజు మూవీ సక్సెస్ మీట్ ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది. లైక్, మేము ఒక కోర్ట్ నుంచి ఒక కేసు అయితే ఫైల్ చేశాము. సో ఆ కేసు ఏంటంటే, ఎవరైనా సినిమా గురించి మాట్లాడడం అంటే డబ్బులు పెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ రివ్యూని మేము ఎలాగో మేము ఆపమన్నా మీరు ఆపరు కాబట్టి రివ్యూస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఆయన చెప్పింది క్లియర్ కట్గా చెప్పారు. రివ్యూస్ అనేవి ఆగవు, కానీ రివ్యూస్లో కూడా వెటకారంగా, అసభ్యకరంగా ఎవరినైతే వీళ్ళు యాక్టర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఆర్టిస్ట్స్ ఉన్నారో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం మేము చూస్తే ఎవరినైనా సరే మేము అది ఊరుకోము. మేము దానికి ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా మేము ఖర్చు పెడతాం. అండ్ దానికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలనేది ప్రొడ్యూసర్స్ తరపున నేను మాట్లాడుతున్నానని చెప్పి నాగవంశీ గారు ఆల్రెడీ మనకి ఒక ప్రెస్ మీట్లో అయితే తెలియజేయడం జరిగింది. సో దాని తర్వాత బార్బెల్ మొన్న కోర్టు నుంచి తనకి నోటీసెస్ వచ్చాయి. సో దాని తర్వాత కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా వచ్చింది. తన మాటలు ఏంటంటే, డబ్బులు ఒక $15 కానీ, ఆయన యుఎస్ఏలో ఉంటారు. సో హీస్ లివ్ ఇన్ ఫారెన్ అనమాట. సో ఫారెన్లో ఉంటాను నేను, $15 $30 పెట్టుకుని ఒక సినిమాకి వెళ్తున్నాను, ఒక ప్రోడక్ట్ చూడడానికి వెళ్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటాను. ఒకవేళ మీరు నిజంగా చాలా మంచి సినిమా తీసారే అనుకుందాం, మీరు ఒకవేళ మంచి సినిమా తీస్తే నేను చెడుగా చెప్పినా సరే నా రివ్యూ ఎవరు దేకరు కదా. సో నా రివ్యూని పట్టుకుని మీరు ఎందుకు ఇంత హల్చల్ చేస్తున్నారు, ఇంత దూరం తీసుకెళ్తున్నారు? నేను రెడీయే, ఎంత దూరమైనా నేను వస్తాను, ఎంత ముందుకైనా నేను వెళ్తాను అంటున్న బార్బెల్ మాటలు వింటుంటే కొంతమంది ప్రజలు, ఇప్పుడు చూస్తున్న కొంతమంది కామన్ ఆడియన్స్ ఏమంటున్నారంటే, నువ్వు చెప్పింది కరెక్టే, ఎవరి రివ్యూ వాళ్ళది కదా. సో దానికి నాగవంశీ గారు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు రివ్యూస్ ఎలాగైనా చెప్పుకోండి, సినిమాని స్పాయిల్ చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఎందుకంటే మీకు సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఒక యాక్టర్ ఈయన యాక్టింగ్ బాగాలేదు, సరిగ్గా చెయ్యాలి అని ఒక మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడొద్దని చెప్తున్న నాగవంశీ గారి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఈ కోర్టు కేసు ఏదైతే ఫైల్ అయిందో, తనకి ఏవైతే నోటీసులు వచ్చాయో బార్బెల్కి, ఆ నోటీసెస్లో క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే, మనశంకర వరప్రసాద్ ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారు, సుస్మిత కొనెదల గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రొడ్యూసర్ SLV సినిమాస్ ప్రొడక్షన్ దగ్గర నుంచి సుధాకర్ చెరుకూరి గారు, అండ్ అనగనగా ఒక రాజు నాగవంశీ గారు, అండ్ నారీ నారీ నడుమ మురారి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, వీళ్ళ నలుగురు ఎక్సెప్ట్ రాజాసాబ్, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్సెప్ట్ రాజాసాబ్, TG విశ్వప్రసాద్ గారు మినహాయించి మిగతా వాళ్ళందరూ బార్బెల్ మీద కేసెస్ అయితే ఫైల్ చేయడం జరిగింది. మా సినిమాని బాగాలేదంటున్నాడు, మా సినిమా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, సినిమా
10 మంది చూసే వాళ్ళని చూడమని చెప్పకుండా సినిమా బాగాలేదు మీరు వెళ్ళకండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ రివ్యూ యాక్టర్స్ని ఆర్టిస్టులని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అది మాకు నచ్చట్లేదు, అందుకని మేము కేసెస్ ఫైల్ చేసామంటే కోర్టు నుంచి నోటీసెస్ అయితే బార్బెల్కి అయితే వెళ్ళాయి. సో ఇప్పుడు ఈ బార్బెల్ ఏమంటున్నాడంటే నేను నా రివ్యూ నేను ఎంత నా ఓన్గా నేను ఎంతైనా మాట్లాడుకుంటానో, నా రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ నా ఇష్టం, మీరెవరు జడ్జ్ చేయడానికి, నేను ఎక్కడా తగ్గను, మీరు ఎంత దూరం వెళ్తారో నేను అంత దూరం వెళ్తాను, మీరేం చేస్తారో నేను అదే చేస్తాను, మీరు ఎంత దూరం వెళ్తారో నేను దానికి ఈజీగా కౌంటర్స్ వేస్తాను అంటున్న బార్బెల్ మాటలు ఇప్పుడు చాలా హైలైట్గా మారే. నిన్న ఒక వీడియో కూడా చేశారు ఆయన దీని మీద. సో దానికి ఎక్సలెంట్ వ్యూస్తో పాటు చాలామంది రెస్పాన్స్ ఏంటంటే చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఆర్టిస్టులు తక్కువ చేయకుండా నువ్వు సినిమాని తక్కువ చేయకుండా మాట్లాడుంటే బాగుండేది బార్బెల్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇప్పుడు వరకు మీరు విన్న ఈ యొక్క రియాలిటీని మీరు ఏమనుకుంటున్నారు, అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? నాకు తెలిసి నాగవంశీ గారి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సినిమాని బతికించడం పాయింట్ ఆఫ్ వ్యూలో నాగవంశీ గారే కరెక్ట్. ఒకవేళ ఇంకోటి బార్బెల్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది, లైక్ నాగవంశీ గారు కింగ్డమ్ రౌండ్ టేబుల్లో కింగ్డమ్ అలాంటిది, కింగ్డమ్ ఇలాంటిది, కింగ్డమ్ ఈజ్ కింగ్డమ్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు యూజ్ చేశారు కదా, కింగ్డమ్ అంత బాగుందా, కింగ్డమ్ మీరు రౌండ్ టేబుల్ పెట్టి సినిమాని ప్రమోట్ చేసి సినిమాని ఎక్కడికెక్కడికో లేపేసి సినిమా అంత హై లేకపోతే మేము ఇలాగే మాట్లాడతాం, మీరేం చేస్తారో చూద్దామని చెప్పేసి చాలా డైరెక్ట్గా నిన్నైతే ఆయన వీడియో చేయడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు రివ్యూ ఫైట్ అనేది ఇప్పటి వరకు అవుతుందా? సో దీనికి సొల్యూషన్ మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి రివ్యూస్ అన్నీ ఆపేస్తే బాగుంటుందేమో, లేదా రివ్యూస్ చెప్తే ఒకరిని కించపరచకుండా సినిమా గురించి మీకు నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూస్లో మాట్లాడితే బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద అయితే కమెంట్ చేయండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ వాచ్ #you. Bye.